సార్ నమస్తే అండి. నమస్తే. సాధారణంగా సినిమాలలో లీడ్ రోల్ చేస్తున్న వాళ్ళు రాజకీయాలకు 2 అడుగులు దూరంగానే ఉంటారు. అమ్మాయిలైతే మరీ ముఖ్యంగా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓటు వేసే రోజు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు, చూపిస్తారు. కానీ ఏ పార్టీకి చెందినవారు, వాళ్ళ యొక్క భావజాలాలు ఏంటి అనేది మాత్రం బయటపడరు. కాస్త అవును. గోప్యంగానే ఉంచుతారు కదా సార్! అవును. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంకొచ్చేసరికి, లేడీ ఆర్టిస్టుల దగ్గరకొచ్చేసరికి ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు. అవును. అయితే ప్రస్తుతానికి అక్కినేని వారి కోడలు శోభిత గారు అప్పుడెప్పుడో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ సిద్ధాంతాలున్నాయి. తను కాస్త కమ్యూనిస్టు భావజాలాలకు దగ్గరగా ఉంటాను. ఇష్టం అన్నట్టుగా, ఫాలో అవుతాను అన్నట్టుగా ఒక అవును. వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏంటి అంటే సార్? లిబరల్ కమ్యూనిస్ట్‌ని నేను అని చెప్పిందావిడ హ్మ్. క్లియర్‌గా. అంటే ఆ అభిప్రాయం కలిగి ఉండటం. ఒకవైపు ఆవిడ ఏ కుటుంబంలో అయితే ఉన్నారో ఇప్పుడు అక్కినేని వారి కోడలావిడ. హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారు తనని తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు. ప్రకటించుకుని ఐయామ్ ఎథిస్ట్ అని చెప్పి ఆయన ఓపెన్‌గా చెప్పేసుకున్న పరిస్థితి. అలాగే నడిచింది ఆయన జీవితం కూడా. అంటే ఆ జనరేషన్లో కొంత ఎడ్యుకేషన్ ఉండేది. ఎడ్యుకేషన్ అంటే అవుట్ ఆఫ్ సినిమా వాళ్ళు చదివేవాళ్ళు. హ్మ్. ఆ చదవటం ద్వారా కొంత నాలెడ్జ్ అక్వైర్ అయ్యేది వాళ్ళకి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా చాలా చోట్ల ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ వెళ్ళేవాడు. ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని సినిమాల్లో మాట్లాడటం అనేది రామారావుకి ముందు లేదు, తర్వాత లేదు. దాదాపుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా అలాంటి భావజాలమే ఉండేది. అంటే త్రిపురనేని రామస్వామి గారి వారసులుగా నడిచారు వీళ్ళందరూ. ఈ ప్రయాణంలో వాళ్ళ ఎడ్యుకేషన్ని మర్చిపోకూడదు మనం. అలాగే ఆ తర్వాత జనరేషన్కి వచ్చేసరికి నెమ్మదిగా ఏ అభిప్రాయం బయటికి చెప్పని వాళ్ళు తయారయ్యారు. అంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో అన్న పద్ధతిలో వెళ్ళారు. వాళ్ళు అలా అనుకోలేదు. హ్మ్. ఆ జనరేషన్ అలా అనుకోలేదు. కృష్ణ గారి దగ్గర నుంచి కృష్ణ గారు కూడా ఆయన జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర విడిపోవడమే మంచిది తెలంగాణ నుంచి అని ఆయన పానగల్ పార్క్ దగ్గర ఒక రోజు నిరాహార దీక్ష కూర్చున్నాడు. 72లో విషయం చెప్తున్నాను. సరే. 72 జయాంధ్ర ఉద్యమం అప్పుడు. ఇలా ఒక పొలిటికల్ ఐడియాలజీని చెప్పడం మాత్రమే కాకుండా దాన్ని తెర మీద బయట కూడా ఆవిష్కరించిన బ్యాచ్ ఉండేది. అలాంటి వాళ్ళు తగ్గుతూ వచ్చారు నెమ్మదిగా. ఈ తగ్గుతూ రావటం అనేది 85, 87, 90 దశకంలో విజయాలు సాధించినటువంటి బ్యాచ్ దగ్గర నుంచి ఎక్కువ మొదలైంది. అంటే వీళ్ళు ప్రో మార్కెట్ తయారయ్యారు. మనకు సంబంధం లేదు. ఒక రకంగా విద్యార్థులు ఎలాగైతే రాజకీయాలకు దూరం అయ్యారో అలా సినిమా ఆర్టిస్టులు కూడా రాజకీయాల గురించి బయట మాట్లాడకూడదు, మనకు సంబంధం లేని గొడవ అన్నట్టు తయారయ్యారు. ఇప్పుడు ఇంకా పెరిగింది అది. ఎందువల్ల ఇప్పుడు ఇంకా అంటారు సార్? కాన్షియస్గా తయారయ్యారు. ఆ! అంటే అల్లు అర్జున్ గారు ఆ మధ్య ఎక్కడో ఒక చిన్న వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్న తన ఫ్రెండ్ గురించి ఎవరి ప్రస్తావన లేకుండా ఇతను నా మిత్రుడు మంచివాడే మీరు ఓటేయచ్చు అని 3 మాటలు చెప్పినందుకు అతన్ని రకరకాలుగా ట్రోల్ చేశారు. అది మనం చూసాం. తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా అందువల్లనే ఫేస్ చేయాల్సొచ్చింది అని కూడా అవును. అన్నారు. సో ఇలాంటి గందరగోళాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎందుకు ఆ ఏరియాలో మాట్లాడటం అన్నట్టుగానే ఉన్నారు. హ్మ్. పొలిటికల్ డిఫరెన్సెస్ని బహిరంగంగా మాట్లాడగలగటం, ఈవెన్ రామారావు గారి గురించి నాగేశ్వరరావు గారు కూడా బహిరంగంగానే మాట్లాడేవాడు ఆ రోజుల్లో. ఏది ఆయన పొలిటికల్ డెసిషన్స్ పట్ల. ఈయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండేవాడు నాగేశ్వరరావు గారు. ఆయన తెలుగుదేశం. ఆ 2 పార్టీల మధ్య గొడవ ఉండేది. ఈయన బహిరంగంగానే తన అభిప్రాయాలు చెప్పేవాడు. ఈ ధోరణి ఆ తర్వాత జనరేషన్లోనూ ఆ తర్వాత జనరేషన్లోనూ తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గుతున్న టైము రెండోది, ఒకవైపు సమాజంలో ఈ మార్కెట్ ఎకానమీ వచ్చేసిన తర్వాత అసలు కమ్యూనిస్టు భావజాలానికే కాలం చెల్లింది అని చెప్తున్నారు. ఒకవైపు అమిత్ షా గారేమో మొన్న మార్చి 31తో ఈ దేశంలో ఆఖరి మావోయిస్టును కూడా నేను తొలగించాను అని చెప్తున్నాడు ఆయన. ఈ టైంలో ఈ వీడియో బయటకు వచ్చింది. ఏది నాగార్జున గారి పెద్ద కోడలు హ్మ్. శోభిత మాట్లాడినటువంటి వీడియో.
ఆ వీడియోలో తను లెఫ్ట్ లిబరల్ అనే మాట వాడింది ఆవిడ. లెఫ్ట్ లిబరల్ని అనటంలో రెండు కోణాలు ఉన్నాయి. అంటే సాంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తాను నేను అని చెప్పటంతో పాటు లిబరల్ అంటే నేను డెమోక్రాట్ని అని చెప్పుకుంది ఆవిడ. నేను ప్రజాస్వామికంగా ఆలోచిస్తాను, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తాను అని చెప్పడం. ఇది ఈ జనరేషన్లో యూత్లో కనిపిస్తోంది ఆ ధోరణి. ఈ జంజీ అంటున్నాం మనం. ఈ జంజీలో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళు చదువుతున్నారు, ఎక్స్పోజ్ అవుతున్నారు. తనకు ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ అమ్మాయి ఎకనామిక్స్ చదువుకుంది, కామర్సు ఎకనామిక్స్ చదువుకున్నటువంటి స్టూడెంట్ ఆవిడ. స్టూడెంట్ కాబట్టి ఆవిడ ఆ ఏరియాలో ఎక్స్పోజ్ అయింది. ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి ఆటోమేటిక్గా మార్క్సిజం పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. అందులో నుంచి వచ్చిన అభిప్రాయం అది. ఆవిడ అటువైపు లీడ్ తీసుకుని నేను లెఫ్ట్ లిబరల్ని అని మాత్రమే చెప్పింది. నేను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలని ఇలా ఏమీ మాట్లాడలేదు ఆవిడ. జస్ట్ ఆ భావజాలం గురించి చెప్పారు. థియరిటికల్గా నేను లెఫ్ట్ లిబరల్ని అని చెప్పుకుని ఎప్పటికైనా ఈ ప్రపంచంలో కమ్యూనిజం గెలుస్తుంది అని నమ్ముతున్నాను నేను అని కూడా యాడ్ చేసింది ఆవిడ. చేస్తూ దీని మీద ఎవరైనా గొడవకి దిగుతారేమో అని కూడా మాట్లాడింది. అంటే ప్రపంచం మొత్తం రైట్కి తిరిగి ఉంది. ఈ రైట్కి తిరుగున్న టైం, ఆ అమ్మాయి మాట్లాడిన టైంకి కూడా ప్రపంచం పరిస్థితి అదే, రైట్కే తిరిగి ఉంది. ఈ రైట్కి తిరుగున్న టైంలో తను లెఫ్ట్ లిబరల్ని అని చెప్పుకుని అక్కడితో ఆగలేదు. కమ్యూనిజం అజేయం అనేసింది. ఈ అజేయం అనే స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలామందికి మింగుడు పాడటం లేదు. ఇప్పుడు ఒకవైపు కమ్యూనిస్టులు, జాతి వ్యతిరేకులు, వీళ్ళందరూ దేశద్రోహులు, విచ్ఛిన్నకారులు అని బురద జల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ వింగ్ నుంచి రోజుకి కనీసం టోకున 500 నుంచి 1000 వీడియోలు వివిధ భాషల్లో వాళ్ళు లెఫ్ట్ గ్రూప్ మీద విషప్రచారం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ టైంలో శోభిత ఈ మాట్లాడినటువంటి వీడియో బయటికి రావటం, అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవటం, ఇది చాలామందిని ఆలోచింపజేసింది. ఇప్పుడు ఆవిడ అదే అభిప్రాయం మీద స్టాండ్ అయి ఉన్నారా లేదా అనేది వేరే చర్చ. నాగార్జున గారికి ఒక ఇమేజ్ ఉంది. ఆయన అంటే మామగారికి ఏమో క్యాపిటలిస్ట్ అనేటువంటి ఇమేజ్ ఉంది, కోడలు గారేమో కమ్యూనిస్టు భావజాలాన్ని చెప్తున్నారు. నాగ చైతన్య గారు ఎప్పుడూ ఏ రకమైన భావజాలాన్ని ఆయన మాట్లాడిన వ్యక్తి కాదు. సో ఈ ట్రయాంగులర్ గొడవ, ఈ థియరిటికల్ గొడవ ఏమిటి అనేది ఒక చర్చ జరుగుతోంది. నాగార్జున గారు క్యాపిటలిస్టే కావచ్చు, కానీ ఆ కమ్యూనిటీకి ఒక ఎక్స్పోజర్ ఉంది. ఆ ఎక్స్పోజర్ వాళ్ళు కూడా గతంలో లెఫ్ట్తో కలిసి ట్రావెల్ చేసిన కుటుంబాలే అవన్నీ. కాకపోతే క్రమంగా వీళ్ళు కూడా రైట్కి తిరిగారు. ఇప్పుడు పర్టికులర్గా ఆ కమ్యూనిటీ కూడా రైట్కి తిరిగే ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చినటువంటి కమ్యూనిటీకి కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఒక దశలో లెఫ్ట్కి ఉండి మళ్ళీ పూర్తి రైట్కి తిరిగిన కమ్యూనిటీ నుంచే వచ్చింది తను కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఈ జనరేషన్లో మార్పు కనిపిస్తోంది. మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ జనరేషన్ రకరకాల సాహిత్యాలకు ఎక్స్పోజ్ అవుతున్నారు, ఓపెన్గా చూస్తున్నారు. కాక్రోచ్ మూమెంట్ చూసాం మనం రీసెంట్గా, ఇప్పటికీ నడుస్తోంది అది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? స్టూడెంట్ సెక్టార్ నుంచి అసలు ఒక ఉద్యమం జరుగుతుందా అని అనుమానిస్తున్న టైంలో వాళ్ళు బయటకు వచ్చారు. ఈ బయటికి రావటం వెనకాల రకరకాల లిటరేచర్కి ఎక్స్పోజ్ అవుతున్నారు కుర్రాళ్ళు అనేది అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటల నుంచి చూస్తే. ఈ పద్ధతిలో తను కూడా కామర్స్ స్టూడెంటు, ఎకనామిక్స్ చదువుకున్నటువంటి అమ్మాయి కాబట్టి తనకి కొంత ఏరియాలో నాలెడ్జ్ ఉంది. ఆ తర్వాత తను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొంత చదివి ఉండొచ్చు. ఈ చదువుతున్న ప్రయాణంలో ఈ ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు, అంటే సమాజంలో 2 రకాల భావజాలాలు నడుస్తున్నాయి, మీరు ఎవరితో ట్రావెల్ అవుతారు అనేది అటునుంచి వచ్చిన ప్రశ్న. వచ్చిన సందర్భంగా ఓపెన్గా చెప్పేసుకుంది ఆవిడ, నేను లెఫ్ట్ లిబరల్ని, కమ్యూనిజం అజేయం అని నమ్ముతాను, ఇంతకు మించి నేను మాట్లాడను అని చెప్పి, దీని మీద కూడా వివాదం రేపే వాళ్ళు ఉన్నారు, రేపే ఛాన్సెస్ ఉన్నాయి, నేను దానికి సిద్ధపడే ఈ మాటలు చెప్తున్నాను
అని కూడా చెప్పింది ఆవిడ. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.